కొత్త ఇంటి నిర్మాణం కోసం గుంత తవ్వితే పక్కనే ఉన్న 5 అంతస్తుల మేడ పక్కకు ఒరిగింది. మాదాపూర్ సిద్దికి నగర్లో ఒరిగిన ఒక ఇంటిని కూల్చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ ఘటనకు కారణమైన పక్క ఫ్లాట్ ఓనర్ సహా 5 అంతస్తుల మేడ ఓనర్తో పాటు బిల్డర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గూడు చెదిరింది, గుండె పగిలింది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో కట్టుకున్న ఇళ్లు. ఆ కలల గూడు కళ్ల ముందే కూలిపోయింది. ఓ హృదయ విదారక దృశ్యం. కట్టు బట్టలతో బయటకు వచ్చిన దైన్యం. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. కొత్త ఇంటి నిర్మాణం కోసం పక్కనే తవ్విన గుంతల కారణంగా 5 అంతస్తుల మేడ పిల్లర్లు కుంగిపోయాయి. అంతే, హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఇరుగు పొరుగు. 50 గజాలు, అందులో 5 అంతస్తులు, ప్రతి ఫ్లోర్లో 2 పోర్షన్లు, మొత్తం 10 పోర్షన్లు, మొత్తం 50 మంది. వీరంతా ఇప్పుడు రోడ్డుపై ఉన్నారు. ఇంటి ఓనర్ ఆవేదన అంతా ఇంత కాదు. ప్రతి ఫ్లోర్లో 2 పోర్షన్లు ఉండగా ఒక్కో పోర్షన్ను 12,000 రూపాయల రెంట్కిచ్చాడు ఇంటి ఓనర్ లక్ష్మణ్. ఒరిగిన భవనం కూల్చివేత మొదలవగానే తమ విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులు భవనంలోనే ఉన్నాయని వాపోయారు. బాధితుల ఆవేదనపై టీవీ9 కథనాలకు స్పందించారు అధికారులు. భవనంలోని బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను బాధితులకు అందించింది స్పెషల్ ఆపరేషన్ టీం. टीवी9 से मेरे को हेल्प मिला। वो सालों मेरे को पूरा दिन में पूरा हेल्प करने के लिए मेरे को ये पूरा सामान मिला। सोना चांदी भी है इसमें। मेरा सामान मिल गया मेरे को। अभी मैं जितना मिला मैं उतना में मैं खुशी हूँ। हमारे पास हमारा पूरा लगेज है, हमारे सर्टिफिकेट्स है, वेजनेबल सर्टिफिकेट्स है, जो हमारा कैश था हमारे पास है. सो थैंक यू सो मच. ఛాలెంజింగ్గా తీసుకొని మేము వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ ఇచ్చాము. సో వాళ్ళంతా కూడా మాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వీఆర్ హ్యాపీ. దీనికి స్పందించినటువంటి హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ ఫైర్ బృందం స్పెషల్ ఆపరేషన్ చేసి వారికి కావాల్సిన విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, క్యాష్తో పాటు ఇతర ల్యాప్టాప్లు ఇవన్నిటి కూడా తెచ్చి వాళ్ళ చేతికి ఇవ్వగలిగినారు. ఇక కూలిన బిల్డింగ్ ఓనర్ సహా కొత్త ఇంటి నిర్మాణానికి గుంత తవ్విన ప్లాట్ ఓనర్పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి. మనము చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఇద్దరి మీద కూడా కేసు కంప్లైంట్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి. యాజ్ పర్ చట్ట ప్రకారం వాళ్ళ మీద తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదుతో ఇంటి ఓనర్ సహా బిల్డర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అటు బిల్డింగ్ ఒరగడానికి కారణమైన గుంత తవ్విన ప్లాట్ ఓనర్పై కూడా కేసు ఫైల్ చేశారు మాదాపూర్ పోలీసులు.